చెప్తాను. తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒక ఊరు నుంచి మరో ఊరికి ప్రయాణం వెళ్తున్నారు. అక్కడ బస్ ఫెసిలిటీ లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి. వాడితో పాటు ఒక గాడిద ఉందండి. మొత్తం ఎంతమంది అయిపోయారు? 3 అయ్యారు. వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారో తెలుసా? తండ్రి మరియు కొడుకు ఇద్దరు కూడాను గాడిద మీద కూర్చొని వెళ్తున్నారు, ప్రయాణం చేసుకుంటూ. వెళ్తుంటే ముందు నుంచి ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాళ్ళు కొంతమంది కనబడ్డారు. వెళ్తున్నారు, ఇద్దరు దున్నపోతుల్లా ఉన్నారు, పాపం ఒక్క గాడిద మీద కూర్చొని వెళ్తున్నారు అని కామెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు ఏమనలేదు, వాళ్ళు ఏదో అనుకుంటూ వెళ్ళిపోయారు. అరే ఏంటి వీళ్ళు ఇలా అన్నారు, నిజమేనేమో, నిజమే కదా అని చెప్పేసి ఏమైందంటే, అరే నువ్వు కూర్చోరా నేను దిగుతానని చెప్పేసి తండ్రి దిగాడు. ఇంకా తాడు పట్టుకొని తండ్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు, కొడుకేం పైన కూర్చున్నాడు. మరికొంతమంది వస్తున్నారు అటు నుంచి. వారు ఏమంటున్నారు, పిల్లాడు చూడండి ఎంతగా చెడిపోయాడో, పెద్ద మనిషి నడిపిస్తున్నాడు, చిన్నోడే పైన కూర్చున్నాడు, ఏంది ఇది అసలు, మా పెద్దోళ్ళంటే గౌరవం లేకుండా పోయింది అనుకుంటే వెళ్ళిపోయారు. ఏదో అంటారు కదా అన్నారు. ఇది తప్పేమో మనం చేస్తుంది, మనం తప్పుగా అయితేనే కదా వాళ్ళు అంటున్నారు. అవి పనిచేయరు, నువ్వు కింద దిగు నేను పైన కూర్చుంటా అని చెప్పేసి వాడిని కింద దించేసి తండ్రి పైన కూర్చున్నాడు. వెళ్తుంటే మరికొంతమంది ఎదురయ్యారు. అంటున్నారు, దున్నపోతులు ఉన్నాడు, ఒక చిన్నపిల్లాన్ని నడిపిస్తున్నాడు, అమ్మో ఇది కూడా తప్పేనేమో, ఏం చేయాలి? ఇద్దరు కలిసి కిందికి దిగారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. మరికొంతమంది ఎదురయ్యారు. వాళ్ళు అంటున్నారు, అసలు బుద్ధి లేదనుకున్నా గాడిద ఉన్నదే బరువు మోయటానికి కదా, గాడిద ఉంటే ఎక్కిపోవచ్చు కదా, నడుచుకుంటూ వెళ్తున్నారేంటి అనేసరికి అమ్మో ఇది కూడా తప్పేమో, మరేం చేయాలి? పైకి ఎక్కుదామా? అమ్మో ఏదో ఒకటి అంటారు. గాడిద ఎత్తుకుని ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇలా అర్థమైందా? సమాజము కామెంట్ చేయకుండా ఎప్పుడైనా ఉంటుందా? ఎప్పుడూ ఉండదు. సమాజం కామెంట్ చేస్తూనే ఉంటుంది. మీరు లక్ష్యాన్ని పెట్టుకొని దానికి కరెక్ట్ అయిన ప్లాన్ చేసి మీరు దాన్ని నమ్మి మీరు వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళ కామెంట్స్ని పట్టించుకోవద్దు. మీరు ప్రయాణం మొదలు పెట్టే ముందే 2 సార్లు ఆలోచించండి, 3 సార్లు ఆలోచించండి. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్టార్ట్. మొదలు పెట్టారు, మీ ప్లానింగ్ గురించి మీకు నమ్మకం ఉంది, ఇంకా వేరే వాళ్ళు మాట్లాడిన బాగా డిస్టర్బ్ అయిపోతారు. అందుకే అన్నారు, డూ వాట్ యు బిలీవ్ వాట్ యు డూ. మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు నమ్మండి. మీరు ఏదైతే నమ్ముతున్నారో అది మీరు చేయండి. మీరు చేస్తున్నారు, చేసేదాని మీద మీకు నమ్మకం లేదా? వీళ్ళందరూ మాటలు వినపడుతుంటాయి. మీ డిసిషన్స్ మీరు మార్చేసుకుంటూ ఉంటారు, మీ ప్రయాణం మారుతుంటుంది, యూటర్న్స్ చేసుకుంటూ ఉంటారు లైఫ్ అనే జర్నీలో. కాబట్టి మీరు చేసేదాన్ని మీరు నమ్మండి. మీరు నమ్మనంత వరకు చేయబాకండి. ఫస్ట్ మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి, మనం చేసే దాని గురించి మనకు నమ్మకం ఉండాలి.